నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. 109వ కీర్తన, బైబిల్ ఉన్నవారు 109వ కీర్తన 4-5 వచనాలు. 109వ కీర్తన 4-5 వచనాలు. నేను చూపించిన ప్రేమకు ప్రతిగా అయితే నేను మానక ప్రార్థించుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చాలు. ఈ వాక్యం భాగంలో మనం చూస్తే దావీదు మహారాజు ఈ మాటలు రాస్తున్నాడు. దావీదుకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులందరూ కూడా దావీదుకి శత్రులుగా మారిపోయినారు. అందుకని దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక మనిషికి సాటి మనిషి ఎందుకు శత్రువు అవుతాడు? మనం బాగా ఆలోచన చేస్తే, ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేస్తున్నారనుకో, కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి బాగానే ఉంటారు. ఎవరిలో ఒకరిలో ఏమొస్తుంది? ఆ పగ అనేది వస్తుంది. ఆ పగ అనేది వస్తుంది. రెండోది, ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్. వాడు చక్కగా చదివితే ఈడు ఓడ్చుకున్నాడు పగ. లేదా ఆ అమ్మాయి చక్కగా కానీ బాగుంటే ఈ అమ్మాయి ఓడ్చుకోలేదు పగ. రెండోది, పక్క వ్యక్తులు ఎట్లుంటారు తెలుసా? వాడికి బాగా పొలం పండిందనుకో, మంచి ప్రాపర్టీ వచ్చిందనుకో, పక్కనోడు మనతో బాగానే ఉన్నట్టుంటాడు. మనం చూస్తే పగ, ద్వేషం. రెండోది, వీడు మొన్నగాక నిన్న డెవలప్ అయ్యాడు, వీడు ఎంత డెవలప్ అయినాడే, ఇంత అభివృద్ధి చెందాడే అనేది పక్కన ఒక ద్వేషం ఉంటుంది మనుషులకి. అంటే ఈ లోకంలో మనం బాగా గమనిస్తే, నీ పక్కవారు ఎవరైతే నీ పక్కవారు ఉన్నారో, నీవు వాళ్ళ ముందు కానీ పచ్చగా కానీ ఉంటే నీ మీద ఏం చేస్తారు? వాళ్ళు పగ పెట్టుకుంటారు. పగ. ఈ పగ ఏం చేస్తే తెలుసా? మనిషిని కలహం రేపుతుంది. పగ ఏం చేస్తుంది? మనిషిని కలహం రేపుతుంది. సామెతలో ఉన్న మాటలు. ఈరోజు ఆలోచన చేయి. నీవు కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు, నువ్వు కష్టపడి బ్రతుకుతున్నప్పుడు, నువ్వు ప్రాపర్టీ కూడబెట్టుకుంటున్నప్పుడు నిన్ను చూస్తే ఎంతమందికి ద్వేషం ఉంటుంది తెలుసా? అందుకే దావీదు అంటాడు, నేను చూపిన ప్రేమకు ఏం చేస్తారు వాళ్ళు? ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు. నేను ప్రేమిస్తున్న వాళ్ళని నేను ద్వేషించటం లేదు. నేను ప్రేమిస్తుంటే నా మీద పగబెట్టుకున్నారు వాళ్ళు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కూడా ఏం చెప్పాడు? నేను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు, నేను హింసించే వారి కోసం ప్రార్థన చేయమని యేసయ్య చెప్పున్నాడు కదా. బాగా గుర్తుపెట్టుకో, నీ మీద నీ పక్కన వ్యక్తులు, నీ తోటి ఫ్రెండ్స్, పార్ట్నర్స్, నీ బంధువులు, బాగా గుర్తుపెట్టుకో. ఇద్దరు బంధువులు ఉన్నారుకో, బంధువులు ఉన్నారుకో, బంధువులు బాగా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒక బంధువు బాగా డెవలప్ అయిపోయాడు అనుకో, ఫోన్ ఆగిపోద్ది. ఇప్పుడు నేను సునీల్ ఉన్నాం అనుకుందాం, మీ ఇద్దరు బంధువులని ఫోన్లు చేసుకుంటా ఉంటాం. వాడు డెవలప్ అయిపోయాడు అనుకో, నేను ఫోన్ చేయటం ఆగిపోద్ది, ఇంకా కట్ చేస్తా. నేను ఊరికి చేస్తాంటే యాకోబుకు చేస్తా. ఎందుకంటే నాకంటే డల్గా ఉండేవాడికి చేస్తా ఫోను. నాకంటే ఎవరు డల్గా వాడికి చేస్తా. ఏ యాకోబు ఎట్టున్నా, బాగుండావా? బాగున్నావు సార్, బాగున్నా, ఎట్టున్నావు? సునీల్, అబ్బో సునీల్ ఇప్పుడు మనతో మాట్లాడే మూమెంట్ ఏదయ్యో, సునీల్ బాగా డెవలప్ అయిపోయి. అవును, యాడ్ నుంచి వస్తుందో డబ్బు వాళ్ళకి? ఎట్ట సంపాదిస్తున్నారు వాళ్ళు? అంటే పగ, ద్వేషం. బాగానే ఉన్నట్టుంటారు మనుషులు, బాగా గుర్తుపెట్టుకో. బాగానే ఉన్నట్టుంటారు, ఎంతో చూసేదానికి ఆనందంగా ఉంటారు, నిన్ను ప్రేమించినట్టే ఉంటారు. నీ మీద నీ నైబర్స్, నీ పక్కనున్న వాళ్ళు
నీ బంధువులు ప్రతి ఒక్కరు నీ మీద పగ పెట్టుకుంటారు. కారణమే తెలుసా? ఒకరింటికి నువ్వు బావని, ఒక దగ్గర చేయి జాపవని, ఒకరితో సరిగా మాట్లాడవని, నువ్వు దేవుని అంత నమ్మకంగా ఉండవని, నువ్వు భక్తిగా ఉండవని, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావని ప్రతి ఒక్క వ్యక్తి నీ మీద పగ పెట్టుకుంటారు. పగ. అందుకే దావీదు అంటాడు, నేను చూపించిన ప్రేమకు వాళ్ళు నా మీద పగబట్టి ఉన్నారు, నేను మానక ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు మందిరానికి వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, ఉపవాసాలు ఉంటావు, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు. ఈ పగ ఉంటే దేవుని దగ్గరికి మనం పోగలమా? చెప్పండి, పోగలమా? ఈ పగ కానీ ఉంటే దేవుని దగ్గరికి పోగలమా? ఆలోచన చేయి. దావీదు చెప్తున్న మాట, నేను ప్రేమ చూపిస్తున్న వాళ్ళ మీద, నేను వాళ్ళు ప్రేమిస్తున్నా, ప్రతిగా నా మీద పగబడుతున్నారు వాళ్ళు. సౌలు రాజు మీద ప్రేమ చూపించాడు దావీదు. 10,000 కొలది, సౌలు 1,000 కొలదంటే ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున సౌలు దావీదు మీద పగబెట్టుకున్నాడు, విషంతో చూశాడు. రాజ్యం పోతుందనుకున్నాడు. దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, నీ రాజ్యం పోతుందని చెప్పేశాడు సౌలుకి. రాజ్యం పోతుందని దావీదు మీద పగబెట్టుకున్నాడు సౌలు రాజు. ఆ పగ ఏం చేసింది? కలహానికి కారణమైంది. గుర్తుపెట్టుకోండి, పగ. మనుషుల పగలు ఎట్లుంటాయి తెలుసా? ఒక విషయం చెప్తా. మనుషుల పగునిందనుకో, ముందు మాటలు ఎట్లుంటాయి? ఏంది ఇప్పుడు సమస్య ఏంది చెప్పు అంటారు ముందు స్టార్టింగ్. తర్వాత ఏం చేస్తావు నువ్వు, ఏమైనా చేయగలరా, చూసుకున్నారా, రెండోది. మూడోది ఇక డిస్కు, మూడోది ఫైటింగ్, నాలుగోది చెప్పండి నాలుగోది స్టేషన్, వెంటనే రక్షభటులు వచ్చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు. ఐదోది కోర్టు. ఏం చెప్తున్నా? ఇన్ని వదలకూడదు, ఏం చేయాలండి? కోర్టుకి వేయాలి. పగ కలహం రేపదని గుర్తుపెట్టుకో. సౌలు రాజు జీవితంలో దావీదు మీద విషపు చూపు చూసి పగ పెట్టుకుంటే తరిమాడు, చంపడానికి చూశాడు. దావీదుకి ఎన్నిసార్లు సమయం దొరికినా, ఛాన్స్ వచ్చిన, అవకాశం వచ్చినా సౌలు రాజుని చంపలేదు. దావీదు చూపించిన ప్రేమే సౌలు రాజు చనిపోయేదానికి కారణమైంది. అంతే, దావీదు చూపించిన ప్రేమే. ఈరోజు గుర్తుపెట్టుకొని దేవుని పెట్టారా? మరి మన జీవితంలో ఆలోచన చేయండి. నిన్ను ఎవరైనా సరే నీ మీద పగ పెట్టుకుంటే నువ్వు ప్రేమించేదానికి ప్రయత్నం చేయి. ప్రేమ అనేక దోషాల్ని కప్పుతాదంట. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రజను విచారింపదు, డంబంగా ప్రవర్తించదు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ. బాగా ఆలోచించండి. చూడండి, సామెతలు 10:12 చూడండి. సామెతలు 10:12. సామెతలు 10:12. పగ కలహమును రేపును. అబ్బా సార్ చప్పలు కొట్టండి అందరూ. పగ ఏం చేస్తుందంట? ఇప్పుడు నేను చెప్పాను కదా, పగ ఏం చేస్తుంది? కలహం అంటే తగాదాలు. కలహం అంటే తగాదాలు. పగ కలహం రేపుతుంది, ప్రేమ దోషం కప్పుతుంది. అది డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అందుకే బైబిల్ అంటది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతసేపటికి నీ ప్రయాసం ఏం తెలుసా? కష్టం. నా భార్య బిడ్డలను బ్రతికించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి. ప్రయాస. ఆలోచన చేయి, ప్రయాస. ప్రేమ కలిగి ఉండేదానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ యొక్క బతుకుదల కోసం ప్రయాసపడుతున్నావా? నువ్వు అన్నిటి కోసం ప్రయాసపడుతున్నావు, కానీ ప్రేమ కలిగి ఉండే ప్రయాసపడటంలా నువ్వు
ఏదో సంపాదించాలని చూస్తున్నావు, ఆస్తులు కూడబెట్టాలని చూస్తున్నావు, మందిరికి వచ్చేదానికి ప్రయాసపడటంలే, ప్రార్థన చేసేదానికి ప్రయాసపడటంలే, వాక్యం వినేదానికి ప్రయాసపడటంలే, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడటంలే నీ జీవితంలో. బైబిల్ అంటే తెలుసా, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని విసర్జించండి అంటాడు. నువ్వు మందిరాన్ని విసర్జించేస్తున్నావు, పరిచయాన్ని విసర్జించేస్తున్నావు. ఆలోచన చేయి. చెడుతనాన్ని విసర్జించాలా. పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఎన్ని ముద్దులు? ఇంకా లెక్కే లేదు ఆ ముద్దులు. అబ్బా నా బంగారు అని పెడతా ఉంటాడంట పగవాడు. ఊడిపెట్టాడు ముద్దట. ఎవరికి? యేసయ్యకి బోధ కూడా. అబ్బా యేసయ్యను కౌగిలించుకున్నాడంట. చెలికాడ నువ్వు చేసినట్టు చేయనాయని అన్నాడు. పగనవాడు లెక్కలేనన్ని ముద్దులు, అంటే బాగున్నట్టే, లోపల మాత్రం కపటము, లోపలంతా బాడీ అంతా కూడా పతనం అయిపోతూ ఉంటుంది. పగ, ఈ కలహము, తర్వాత ఈ యొక్క కుట్ర, అసూయ పెట్టుకుంటే మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మ ఫలాలు వదిలేసి శరీర కార్యాలు వెంటాడుతున్నారు ఇప్పుడు మనుషులు. బాగా గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, యేసు ప్రేమ ఎంతో గొప్పది తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. యేసయ్యని పట్టుకున్నారు, యోధేశ్వరుని ముద్దు పెట్టారు యేసయ్యకి, అందరూ పట్టుకున్నారు. వాళ్ళ పేతురు ఉన్నాడు అక్కడ. పేతురు ఏం చేశాడు? పేతురు యేసయ్య చెవు నరికేశాడు. అతని పేరు మల్కు. చెవు నరికేసిన తర్వాత అప్పుడు యేసయ్య, పేతురు వా, 12 మంది శిష్యులుంటే నీ ఒక్కడికే రోషం వచ్చిందయ్యా, బా నా మీద నీకు ఎంత ప్రేమ పేతురు అన్నాడా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను తిడతా ఉంటారు అనుకుందాం, నన్ను కొడతా ఉంటారు అనుకుందాం, నువ్వు వచ్చి రారా చూసుకున్నాను అనుకో, బా నిజంగా నాకు నువ్వు సపోర్ట్ వచ్చావయ్యా అని అన్నాను అనుకో, ఎట్లుంటుంది నీకు? ఇంకా ఇంకా వచ్చేస్తుంది మనకు. యేసు ప్రభు ఏమన్నాడు పేతుర్ని? పేతురు ఎంత గ్రేట్ పేతురు నువ్వు, బా చాలా మంచివాడు పేతురు అన్నాడా? పేతురు నీ కత్తి నీ వరలో ఉంచు. కత్తి పట్టేవాడు కత్తితో మరణిస్తాడు, కర్ర పట్టేవాడు కర్రతో మరణిస్తాడు. ఆ మాట అన్నాడు. ఈ మాట చెప్పట్టే నా మీద కోపం వచ్చేది. వాక్యం ఉన్నతోడు చెప్పట్టే నా మీద కోపం అందరికి, చాలా మందికి. నిన్నోడు కొట్టాడు కర్ర తీసుకొని, నన్ను కొట్టాడు సార్ కర్ర తీసుకొని, నేను పోయి లాగి చంప కొట్టి అందాం అనుకో. ఉదాహరణకి నువ్వు ఎట్ట కొట్టావు? అమ్మవాడు కొడితేనా? ఎందుకు కొట్టావు? దేవుడికి అప్పగించకూడదు అన్నాను అనుకో. బాలే చెప్తున్నాడు, చూసా పాస్టరా నేనేం కొట్టించుకోవాలా? ఆలోచించి, నేనేం కొట్టించుకోవాలా? ఆయన కొట్టకూడదంట. ఇది బోధ, ఆయన బోధ వినండి. అమ్మో వినండి, ఇది ఆయన బోధ. బా ఆలోచించి, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆ చెవు పోతే ఆ చెవుని ఏం చేశాడు? అతికిచ్చాడు. ఇంకొక విషయం చెప్తా మీకు. నీ పగవాడు ఆకలి కొంటే, అది చదవండి, చదివిస్తాను, వినిపిస్తాను మీకు. అదే సామెతల గ్రంథంలో 25:21 చదవండి. 25:21. నీ పగవాడు ఆకలి కొని ఎడల భోజనం పెట్టుము, దప్పికొని ఎడల దాహం ఇమ్ము. అట్లు చేయుట చేత వాడి తల మీద, అబ్బా నువ్వేం పోయి ఊరన్నా నిన్ను పగవాడు ఉండాడు అనుకో, నీ పగవాడు నిన్ను తిడుతున్నాడు అనుకో, నీ కాపురం అయిపోను, నువ్వు నాశనం అయిపోను, నీ చేతులు ఎర్రగా, నీ కాళ్ళు ఎర్రగా, నువ్వు అయిపో. అట్టనే తిట్టబల్లవాడిని నేను కూడా. నువ్వు నీ పగవాడు కనిపిస్తే వాడి ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెట్టావనుకో, వాడి నెత్తి మీద నువ్వు నిప్పులు కుప్పగా పోయేదు. ఇదే మాట దేవుడు రోమపత్రిక కూడా దేవుడు చెప్పున్నాడు. రోమపత్రిక 12:20 చదవబడలేదు. రోమపత్రిక 12:20 కూడా ఇదే మాట చెప్పున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. ఇవన్నీ మనం చేస్తే బాగా గుర్తుపెట్టుకో,
నేను చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళ నా మీద పగబట్టి ఉన్నారు. నేను మానక, ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎవరైతే నీ మీద పగబట్టి ఉన్నారో బాగా గుర్తుపెట్టుకో, ఎవరైతే నీ మీద ద్వేషముంచుతున్నారో, ఎవరికి కీడు చేయాలని చూస్తున్నారో, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అంతే, నువ్వు చేసేది అంతే డ్యూటీ. నువ్వు చేసే డ్యూటీ అంతే. నువ్వు డెవలప్ అవుతున్నావని, నువ్వు అభివృద్ధి చెందుతున్నావని, నువ్వు భక్తిగా ఉండవని, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావని నేను చూసి అనేక మంది నీ మీద పగబడతారు. నీకు ఆల్రెడీ తెలుసు అనుకో వాళ్ళు పగబట్టారని. ఆ పగ ఎవరైతే నీ మీద పెట్టుకున్నారో వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోసేపు మీద అన్నలు ఏం చేశారు? పగబెట్టుకున్నారు. ఎందుకు పగబెట్టుకున్నారు? యోసేపు అన్నలు లేనిపోని పనులు చేస్తుంటే ఈ సమాచారం ఎవరికి చెప్పాడు? తండ్రికి చెప్పాడు. అబద్ధాలు చెప్పలేదు కదా, ఉన్నతున్నట్టు చెప్పాడు. అబద్ధాలు చెప్పలేదు కదా. డాడీ, నానా, అన్నోళ్ళు సామాన్లు కాదు నాన్న, అన్నోళ్ళు ఈ విధంగా చెడు పని చేస్తున్నారు అన్న, అన్నోళ్ళు చాలా తప్పు చేస్తున్నారు నాన్న అని చెప్పి యోసేపు నాన్నకి చెప్పాడు. ఆ మాట వాళ్ళకి ఎట్లొచ్చింది? యోసేపు మీద ద్వేషం పెట్టుకున్నారు వాళ్ళు. కొంతమంది ఎట్లా చెప్తారు తెలుసు? ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే మీకు నేను, రాజు నోట్లో పీసు ఇరుక్కుందంట. బ్రష్ చేస్తుంటే వేప పొల్లతోటి రాజు నోట్లో పీసు ఇరుక్కుంది. అది మంత్రి భార్య ఏం చేసింది తెలుసా? రాజు నోట్లంట తొడిమి ఇరుక్కుందంట. ఏందంట అంటే యాప ఆకు ఉంటే తొడిమి ఇరుక్కుందంట. ఇరుక్కుంది ఏందాడా? పీసు. ఈమె పోయి ఇంకొక మాట చెప్తామని చెప్పి తెలుసా? రాజు నోట్ అంట పుల్ల ఇరుక్కుందంట. పీసు పోయింది, తొడిమి పోయింది, పుల్ల పోయింది. ఈమె పోయి ఇంకోటి చెప్తా అని చెప్పిందంట రాజు నోట్లో మోటు ఇరుక్కుందంట. అంటే మాటలు అట్లుంటాయి చూడండి. యోసేపు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అన్నలకి, వాళ్ళ నాన్నకి చెప్పాడు అన్నల గురించి. అంతే. వాళ్ళు అనుకున్నారు అసలు యోసేపుని లేకుండా చేయాలనుకున్నారంట. చాలా చూడండి, పగ ఎట్లుంటుంది చూడండి. మనిషి పగ ఎట్లుంటుంది తెలుసా? ఈ మనిషి ఉండకూడదు ఇక్కడ, వాడు ఉండకూడదు ఇక్కడ, వాడు రాకూడదు ఇక్కడ, ఇది నడవకూడదు ఇక్కడ. పగ మనిషిని ఎట్లా తెలుసా? హింస పెట్టేస్తుంది పగ మనిషిని. యోసేపుని సొంత తమ్ముడైతే యోసేపుని లేకుండా చేయాలనుకుంటే ఆఖరికి యోసేపు దిక్కయ్యాడు వాళ్ళకి. అర్థమవుతుందా? కనాను దేశంలో కరువు వస్తే ఏం చేశారు? వీళ్ళు నేరుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. యోసేపే దిక్కయ్యాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ రోజున మనం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా ఉంటున్నాం. ఈ పగ మనలో ఉంటే దేవుని రాజ్యానికి మనం పోగలమా? ఒక ప్రశ్న వేసుకోండి. ఏ రోజు చనిపోతాం మనకి తెలియదు. ఈ సందేశం బాగా వినాలి మీరు. అద్భుతమైన సందేశం చెప్పబోతున్నాను మీకు నేను. ఏ రోజు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. ఈ పగలు, ద్వేషాలు, అసూయలు వదిలై నీ అన్నం నువ్వు తింటున్నావు, నీ కూడు, నీ గుడ్డ నువ్వు కట్టుకుంటున్నావు. పక్కన వాళ్ళ మీద పగ వదిలై, పక్కన వాళ్ళ మీద పగ పెట్టుకున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళని ప్రేమించు. నీ ప్రేమే ఆ పగని కప్పే చల్లారుస్తుంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. మనకు చాలా సందర్భాలు తెలుసు. మనం చనిపోతే ఆడకపోతాం అనుకుంటాం. మనం చెప్పండి, ఆడకపోతాం చెప్పాలా? పాము పర్లోక రాజును మనమా? నేను పోతానమ్మా, నేను పోతే యేసయ్య నా బిడ్డ రాని పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మన అందరం చనిపోతే ఆడకపోతాం. మనం పరలోక రాజ్యానికి పోతామని మనకి తెలుసు. అయితే పరలోక రాజ్యంలో ఎట్లుంటుంది మనకు తెలుసా? ఇప్పుడు ఊటీ అని మనకు తెలుసు. ఊటీ చూసినవాడికి ఊటీలో ఎట్లుంటుంది మీకు తెలుసా? బ్రహ్మాండంగా ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ ఉంది. మైసూర్ ప్యాలెస్ అని మనం వింటున్నాం. మైసూర్ ప్యాలెస్ చూసినప్పుడు మైసూర్ ప్యాలెస్ తెలుస్తుంది. దక్షిణ కొరియా దేశంలో అంట బాగానంట
దక్షిణ కొరియా దేశంలో కాపరి ఎవరంటే పాల్ యాంగిచో గారు. తెలుసా మీకు పాల్ యాంగిచో గారు? పాల్ యాంగిచో గారు కాపరి. ఆ పాల్ యాంగిచో గారు ఆ దక్షిణ కొరియాలో లిటాయా అనే ఒక ప్రాంతం ఉందట. లిటాయా అనే ఒక ప్రాంతం. ఆ లిటాయా అనే ప్రాంతంలో ఒక పాస్టర్ ఎవరంటే కింగ్ సాల్మాన్. ఒక పాస్టర్ కింగ్ సాల్మాన్. ఆ కింగ్ సాల్మాన్కి భార్య, ఇద్దరు చిన్న బిడ్డలు. పాస్టమ్మ చిన్న బిడ్డలు, యవనస్తులు. మళ్ళా ఆ పాస్టమ్మ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఆ పాస్టర్ గారు బాధపడతా ఉన్నాడు. చనిపోయిన 5 రోజులకి సమాధి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, సమాధి చూసేదానికి. అప్పుడే వర్షం పడతా ఉందట. వర్షం పడతా ఉంది. అది మట్టి సమాధి. ఆడ పోయిన తర్వాత చిన్న బిడ్డలు పెట్టుకున్నప్పుడు ఆడ సమాధి దగ్గర మోకరించి కూర్చున్నారంట. చిన్న బిడ్డలంట, డాడీ అమ్మ లోపల, అమ్మకి ఊపిరాడదు డాడీ, నీళ్ళు వస్తా ఉన్నాయి సమాధిలోంచి. చిన్న బిడ్డలు తెలియదు వాళ్ళకి. సమాధిలో నీళ్ళు బయటకు వస్తే అమ్మకి ఊపిరాడదు డాడీ, నువ్వు చూడు డాడీ అంటే అని అన్నాడంట. అమ్మ చనిపోయింది, అమ్మ యేసు దగ్గరికి వెళ్ళింది అని ఆ మాట చెప్పి బిడ్డలు పంపించేశాడంటే ఇంటికి, మీరు ఇంటికి పోండి అని. ఈయన ఒక్కడే ఆడ కుమిలిపోయి ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఆ ప్రార్థన చేసుకున్న సందర్భంలో ఒక సోలావ లాంటిది, ఒక విల్లు, ఒక బాకు, ఒక బరిసె లాంటిది గుండెల్లో గుచ్చుకుందంట. గుండెల్లో గుచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే గుచ్చుకుందో గుండె నొప్పి వచ్చేసింది ఆయనకి. ఆ గుండె నొప్పి వచ్చేలాకే అక్కడే పడి చనిపోయాడు. ఈ వార్త పాల్ యాంగిచో గారికి చెప్పారు. యాంగిచో గారు మీకు తెలిసినటువంటి పాస్టర్ కింగ్ సాల్మాన్ గారు ఇప్పుడే చనిపోయారయ్యా అని అంటే, అయ్యయ్యో పాప అని ఆయన కొంత అమౌంట్ తీసుకొని ఆ పరిచారకులకి ఇచ్చి, ఆ పరిచారకులు మీరు పోయి బాక్స్ అంతా అరేంజ్ చేయండి వస్తారని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆడంతా చాలామంది వచ్చున్నారు, పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్నానం చేశారు, బాక్సులో పెట్టారు. వాళ్ళకు అలవాటు ఏంటంటే బాక్సులో పెట్టిన తర్వాత ఒక పాట పాడతారంట. బాక్సులో పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, ముందు పాటలు పాడి వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి బాక్సులో పెట్టి తీసుకెళ్ళిపోతుంటాం. బాక్సులో పెట్టిన తర్వాత ఒక పాట పాడతారంట. ఆ పాట పాడుతూ ఉండగానే ఈ లేచి కూర్చున్నాడంట. ఎవరు? కింగ్ సాల్మాన్. ఇది జరిగిన యథార్థ గాథ. నాదంటే మీకు చూపిస్తా కావాలంటే, నేను ఎన్ని చూస్తూ ఉంటాను, నేను నాదంటే మీకు చూపిస్తా కావాలంటే. జరిగిన యథార్థ గాథ. లేచి కూర్చున్నాడంట. ఎప్పుడు లేచి కూర్చున్న జనాలు వెళ్ళిపోతాడారంట. ఈయన అన్నాడంట, ఓ మిస్టర్ బాబు, సిస్టర్, కమ్, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను కింగ్ సాల్మాన్, రండి. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు కథ చెప్పాడు, యథార్థ కథ చెప్పాడంట. ఎప్పుడైతే ఈయనకి ఆ గుండెల్లో ఒక బల్ల లాంటిది గుచ్చుకుందో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 నక్షత్రాలు వస్తున్నాయంట పరలోకం నుంచి. 3 నక్షత్రాలు వస్తుంటే ఆ 3 నక్షత్రాలు వస్తా దేవదూతలుగా మారిపోయారంట. దేవదూతలుగా మారిపోతే 2 దేవదూతలు ఇట్టొక చెయ్యి పట్టుకున్నారు ఆయన్ని. ఎవరిని? కింగ్ సాల్మాన్ పట్టుకొని ఒక దేవదూత ముందు మార్గం చూపిస్తుంటే ఆ దేవదూతలు అట్నే పైకి తీసుకెళ్ళిపోయారంట. ఆయన పాస్టర్ గారు తీసుకెళ్తే కింద బాడీ ఉంది కదా ఆయన ఆ బాడీ చూస్తుంటే అందరూ ఏడుస్తున్నారంట. దేవదూతలు అంట, ఓ మిస్టర్ ఏంజల్స్, నన్ను చూసు, నా బాడీ చూడు, అందరూ ఏడుస్తూ ఉన్నారు అంటే దేవదూతలు అన్నారంట, ఆ బాడీ ఒట్టి పొట్టది, దాన్ని వదిలేయి. ఇన్ని రోజులు నువ్వు ఆ శరీరంలో ఉన్నావు అంతే, అది వేస్ట్, దాన్ని వదిలేయి, నువ్వురా పైకి అన్నట్టు. పైకి పోతా ఉన్నారంట.
పైకి పోతా పోతా ఉంటే ఈయన అనిపించిందంట, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడంట. పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి పోయేదానికి ఎంత టైం పడుతుందంటే భూలోకం నుంచి ఒక రోజు టైం పడుతుందని చెప్పారంట. భూలోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళడం ఒక రోజు టైం పడుతుందని చెప్పారంట వాళ్ళు. ఇది పోతా ఉంటే సూపర్ బైపాస్ రోడ్డుకి ఒకటి వచ్చేసిన, సూపర్ బైపాస్ రోడ్డు పరలోక రాజ్యంలో. ఆ బైపాస్ రోడ్డు వస్తే ఎక్కడ చూసినా వెలుగుమయము, లైట్ల కన్నా కూడా వెలుగు, పెద్ద వెలుగు, గొప్ప వెలుగు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, దేవదూతలు ఏం చేస్తూ తిరుగుతూ ఉన్నారంట. అక్కడ నేరుగా పొంగ ఒక పెద్ద ఆడిటోరియంలో కొట్టి వచ్చేస్తే అక్కడికి వెళ్ళే లోపల యేసు ప్రభు లేచి ఆహ్వానించాడంట ఆయన్ని. దేవదూతలు చప్పట్లు కొట్టి ఆహ్వానించారంట ఆయన్ని. ఆహ్వానించిన తరువాత మళ్ళా వస్తున్నప్పుడు దావీదు కనిపించాడంట ఆయనకి. దావీదు భక్తుడైనటువంటి దావీదు. ఓ మిస్టర్ డేవిడ్, నువ్వు దావీదు కదా? వేస్ దావీదుని అని చెప్పి మాట్లాడుకున్నారంట. కొంచెం దూరం పోతా స్టెఫన్ కనిపించాడు. స్టీఫెన్, ఓ స్టీఫెన్, నువ్వు స్టెఫన్ కదా? అవును, నేను స్టెఫన్ని. అవును, నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతుంటే నీకు బాధ కలగలేదా అని అడిగాడంట ఈయన. ఈ సాల్మాన్ ఆయన చెప్పాడంట, వాళ్ళు నన్ను రాళ్ళతో కొడతా ఉంటే యేసయ్య నా వైపు చూస్తుంటే నేను ఆ బాధనే మర్చిపోయానని చెప్పాడంట. యేసయ్య నా వైపు చూస్తుంటే ఆ బాధనే మర్చిపోయానని చెప్పాడంట. ఇదంతా అయిపోయిన తర్వాత మరలా పక్కకి వెళ్తే, భాగ్యనండి, పక్కకి వెళ్తే ఆడు ఎట్టుండో తెలుసా? ఇప్పుడు మంచి పార్కులు అంటే మంచి పార్కులు చెప్పండి, ఏమన్నా మంచి పార్కులు ఉంటాయి. మంచి పార్కులు మీకు తెలుసా? మీకు మనకేం తెలుసా అంటారా? సరే, మంచి పార్కులు ఉంటాయి కదా. ఆ మంచి పార్కుల కంటే కూడా ఎట్లా తెలుసా? ఆడంట బెంచ్లు వేస్తున్నాయంట వీళ్ళు కూర్చునేదానికి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తా మీకు. పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే భూలోకంలో మనము ఏ విధంగా మంచి ప్యాలెస్కి వెళ్తున్నాం, పార్కులో కూర్చుంటున్నాం, ఎట్ట తిరుగుతున్నాం, అట్ట ఉంటుంది అక్కడ కూడా. ఆ బెంచ్ల మీద కూర్చున్నారంట. అక్కడ పండ్లు ఉన్నాయంట. ఒక్కొక్కరు పండ్లు కోసుకొని తింటున్నారంట. దేవదూతలు ప్లస్ క్రీస్తులంతా నిద్రించారు, వాళ్ళందరూ కలిసి పండ్లు తింటున్నారంట. ఆ పండ్లంట, ఆ టేస్ట్ అంట, రుచి అంట వర్ణించలేమంట. రెండోది అంత సువాసన అంట. ఆ పండ్లంత సువాసన అంట. ఆ పండ్లంత సువాసనగా ఉన్నప్పుడు అవన్నీ తింటా ఉన్నారంట, అంత చూస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట యేసేతోటి, అయ్యా నా భార్యని చూడాలన్నాడంట. నా భార్యని చూడాలంటే, ఓ నీ భార్యని చూపిస్తానని చెప్పి అప్పుడే భార్య వచ్చిందంట. అసలు ఆయన భార్య నల్లగా ఉంటుందంట మామూలుగా. పరలోక రాజు నట్టం తెలుసా? అందగత్తె. నల్లగుండేది ఏం చెప్పండి? శరీరమే కదా నలుప. ఆత్మకి నలుపు రంగు లేదు, ఏమీ లేదు, ముసలితనం కూడా ఏమీ లేదు ఆత్మకి. అంత సొగుసుగా ఉందంట. సొగుసుగా ఉంటే అప్పుడు మాట్లాడుకుంటుంటే ఆమె అన్నదంట, అబ్బా నిన్ను చూసే భాగ్యం నాకు దేవుడిచ్చాడు అన్నాడంట ఆయన. ఆమె అన్నదంట, నేనే నిన్ను ఇక్కడికి రప్పించాను అన్నదంట. అర్థమవుతుందా? ఎందుకు రప్పించాను తెలుసా? దేవుణ్ణి అడిగినా నేను. ఎందుకంటే మన బిడ్డలు ఇద్దరు, చిన్న బిడ్డలు ఇద్దరు. ఆ చిన్న బిడ్డకి నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? అమ్మ ఇక్కడ కంటే అక్కడ ఇంకా సంతోషంగా ఉందని చెప్పు. అమ్మ చాలా ఆనందంగా ఉందని చెప్పు. అమ్మ అక్కడ వెలుగుతుందని చెప్పు, బాగుందని చెప్పు. మనం పెద్ద అయిన తర్వాత మనం చనిపోతే మనం కూడా అడిగిపోతాం, అమ్మ కాడికి పోతాం చెప్పాలి. నువ్వు వాళ్ళు ఆదరించే ధైర్యపరచాలి. సెకండ్ పోయినాడంట. నో సెకండ్ కూడదు, నువ్వు భూలోక వ్యక్తివి, నేను పరలోక వ్యక్తిని చెప్పిందంట. ఆమెకంట, ఆయన భార్యకంట ఇక్కడ మెల్లమెల్ల మెరుస్తా ఒక డైమండ్ లాగా తిరుగుతుందంట. అసలు ఏందా డైమండ్ అని ఆలోచన చేస్తే, ఒకప్పట్లో వీళ్ళ తండ్రి అంటే కింగ్ సాల్మాన్ తండ్రి ఏడుకో పోయిస్తే ఆయన కోపం వచ్చి వాళ్ళ మామ కోడళ్ళకి దెబ్బ కొట్టాడంటాడ, ఏదో కర్రతో కొట్టాడంట.
అది ఆమెకి మచ్చగా మారిపోయిందంట అప్పుడు భూలోకం ఉన్నప్పుడు. ఇప్పుడు పరలోకం ఆ మచ్చ కాదు, అది ఆడేమంత డైమండ్ అంట. అంటే బాగా ఆలోచన చేయండి. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మనకు మహిమ శరీరం ఉంది, ఆత్మ స్వచ్ఛంగా ఉంది, ఆత్మ పరిశుద్ధంగా ఉంది. నిజంగా ఆలోచన చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడాడంట. అప్పుడు అన్నాడంట, నాకు మర్చిపోయిన యేసయ్య నా ఇల్లు చూపిస్తాను అని అడిగాడంట. పరలోకం ఇల్లు అడిగిన ఇల్లు చూపిస్తావు అంటే రా అని చెప్తే పోతే ఒక చిన్న ఇల్లు ఉందంట ఆయనకి. ఏముందంట? చిన్న ఇల్లు. ఇంకోటి పెద్ద ఇల్లు ఉందంట. పక్కన చాలా ఇల్లు ఉన్నాయి, పక్కన పెద్ద ఇల్లు ఒకటి ఉందంట. ఇదెవరిది పెద్ద ఇల్లు అని అడిగాడంట. ఈ పెద్దలు ఎవరు తెలుసా? నీ చర్చిలో ఉన్నటువంటి ముసలామిది. నీ చర్చిలో ఒక ముసలాం ఉందే, ఆ ముసలామి పరిచర్య చేస్తుంటుంది చర్చిలో. తెలుసా నీకు? బెంచెలు తుడుస్తుంది, ఇల్లు ఆ గొచ్చంతా చిమ్ముతుంది, అంతా ఓడస్తుంది, ఎక్కడ మాసిపోతే అక్కడ బూజు పట్టిన మొత్తం తుడుస్తుంది, ఆమె మొత్తం తుడుస్తుంది. ఆమె చేసిన పరిచర్యను బట్టి ఇంకా ఇల్లు అని చెప్పాడంట. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, పరిచర్య మేం చెయ్యాలన్నా మాకేనా ఈ బాధ, మాకేనా ఈ కష్టం అంటున్నారే. నువ్వు మందిరంలో పరిచర్య చేస్తే నీకు పరలోక రాజ్యం ఏముంది? మంచి ఇల్లు ఉంది. ఈయన అడిగాడంట, అయ్యో నాకు లేదా అంటే దేవుడు చెప్పాడంట, నువ్వు భూలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి కార్యాలు చేయి, ఆ మంచి కార్యాలే మంచి మెటీరియల్గా అక్కడ మారుతుందని చెప్పాడంట. ఆ మెటీరియల్తో మీ ఇల్లు కడతామని చెప్పాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే భూలోకంలో మంచి పనులు చేయాలి. నువ్వు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, పక్కన సువార్త చెప్పటం, పరిశుద్ధంగా జీవించటం, పక్క పెట్టుకోకుండా ఉండటం, ప్రేమ కలిగి జీవించటం, ఇవన్నీ మంచి కార్యాలు చేస్తే అవును చెప్పాడంట, నువ్వు మంచి కార్యాలు చేసిన తరువాత నేను నీకు కూడా మంచి ఇల్లు కడతా పైన చెప్పాడంట. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు పైన ఇల్లు కడతానని చెప్పాడంట. వెంటనే అప్పుడు అన్నాడంట, దేవుడు అన్నాడంట, ఇక నువ్వు బయటికి వెళ్ళు, ఇక నువ్వు భూలోకానికి ఎదుగో, సిద్ధం చేస్తారు, ఇక తీసుకెళ్ళిపోతారు నిన్ను, ఇంక తీసుకెళ్ళిపోతారు నిన్ను, వెళ్ళు. పక్కన అబ్రాం అన్నాడట. అబ్రాం అంట వెయిట్ 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 అంటాడట. అబ్రాం ఇది చూసి, ఓ మిస్టర్ అబ్రహాం, నువ్వు అబ్రహామా? ఇదేంది ఇది? అబ్రహాము ముసలోడు కదా. నో, ఐఎమ్ యంగ్స్టర్. ముసలోడు అబ్రహాం ఎట్టినాడంట, అంత సొగుసుగా నిక్కలు ఆడుతున్నాడంట అబ్రహాం. అంత చక్కగా ఉన్నాడంట అబ్రహాం. స్టెప్పులు కానీ దావీదు కానీ అంత చక్కగా ఉన్నారంట. అప్పుడు దేవదూతలంట ఏ వ్యక్తినైతే పరలోక రాజ్యానికి తీసుకెళ్లారో అదే దేవదూతలు మళ్ళా కిందకి తీసుకొచ్చేసారు. మళ్ళా కిందకి తీసుకొచ్చి ఇక ఎత్తుకుపోతున్నారంట. ఇంక ఎత్తుకోబోతున్నారంటే చెప్పాడంట, ఇదిగో నువ్వు ఆ బాడీలో ప్రవేశించు అని చెప్పాడంట దేవదూతలు. అప్పుడు బాడీలో ప్రవేశించినప్పుడు అప్పుడు లేసుకుంటున్నాడు కింగ్ సల్మాన్ గారు. నిజంగా ఈ మాట నేను వింటుంటే, ఇది చదివితే నా దగ్గర మీకు అటు చూపిస్తాను నేను మీకు. పరలోక రాజ్యం ఇట్టుంటుందా? ఇంకా చెప్పాడంట, మళ్ళీ ఇంకో చెప్పాడంట, మరలా మనం దేవుని ఆరాధించాలి రాండి అని చెప్పి పిలిచాడంట యేసయ్య. అది అట్టుందని తెలుసా? పెద్ద ఆడిటోరియం అంట, వేల దూతలంట, వేల దూతలంట, వేల దూతలు దేవుని ఆరాధిస్తున్నారంట. ఆరాధన, పండ్లు తినటం, కూర్చోవటం, మాట్లాడుకోవటం అన్నీ కూడా పరలోక రాజ్యంలో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటికైనా చచ్చిపోవాలి, మంచిగా జీవిద్దాం, మంచిగా బ్రతకదాం, పరిశుద్ధంగా ఉందాం, మందిరం కోసం, పరిచర్య కోసం ప్రయాసపడదాం. ముసలాంకి పెద్దలు కట్టడం ఏంది, సేవ చేసే పాస్టర్కి చిన్నలు కట్టడం ఏంది? చూడండి, ఈరోజు నన్ను ఆలోచించి, ప్రేమ అనేక దోషాలని కప్పతాది. ఏసయ్యని అనుకున్నారు కదా. ఏసయ్య ఏం పాపం చేస్తే పగబెట్టుకున్నాడు ఏసయ్య మీద? సువార్త ప్రకటించాడు, రోగులు స్వస్థపరిచాడు, దెయ్యాలను కొట్టాడు, నేను దేవుడని చెప్పుకున్నాడని
దేవాలయ కడతానన్నాడని, విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని యేసయ్య ఏం చేశారు? సిలువేసి యేసయ్య మీద పగబెట్టుకున్నారు. పగబెట్టుకొని యేసయ్యని చంపేశారు. కానీ యేసయ్య మూడో దినాన లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. రోజు గుర్తుపెట్టుకో, ఆలోచించు, బాగా ఆలోచించు. నీ కుటుంబంలో ఏదైనా పోగొట్టుకున్నావేమో, నీ కుటుంబంలో ఏదైనా నష్టపోయినావేమో, నీ కుటుంబంలో ఇబ్బంది పడుతున్నావేమో, ఇది పోయింది అది రాలేదనుకుంటున్నావేమో. దేవునికి ఖచ్చితంగా ఇస్తాడు. పక్కన విడిచిపెడదాం, ద్వేషాలు విడిచిపెడదాం. 3 కారణాలు చూసాం మనం ఇక్కడ. 109వ కీర్తనలో 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు నా మీద పగ 1, రెండోది. తర్వాత నేను మానక 2, మూడోది కీడు 3 ద్వేషం. బాగా గుర్తుపెట్టుకో. వీటన్నిటిని పక్కన పెడతాం. ద్వేషం, కీడు చేయటం మాని మేలు చేయి. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ద్వేషం పెట్టుకోవద్దు, కీడు చేయొద్దు, పగ పెట్టుకోవద్దు, సాడీల మాటలు చెప్పొద్దు. మంచిగా జీవిద్దాం, మంచిగా బ్రతుకుదాం. ఎన్నిటి పర్లోక రాజ్యం పోలే మనం. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు బ్లెస్సింగ్, ఆశీర్వాదిస్తాడు. దేవుడు నీకు ఓసారంట యేసు ప్రభు అంట నిలబడుకున్నాడు అని చెప్పిన ముగిచ్చేస్తా. మంచి ఇంపార్టెంట్ అనమాట. యేసు నిలబడుకున్నాడంట. నిలబడుకుంటే అందరు వరుసగా నిలబడుకున్నారంట. ఒక్కొక్కరు 2 అరటిపండ్లు ఇస్తున్నాడంట. ఆయన 2 అరటిపండ్లు ఇస్తుంటే అందరూ తీసుకుంటూ పోతున్నారు. ఒక చిన్న పాప అంట, ఆ పాప కూడా పోతే ఆ పాపకు 2 అరటిపండ్లు ఇచ్చాడంట. ఆ పాప అరటిపండ్లు తీసుకొని సంతోషంగా ఆడుకుంటా అరటిపండ్లు దేవుడిచ్చాడు నాకు అనుకుంటా పోతా ఉంటే ఎట్టో పాప స్లిప్ అయ్యి తట్టుకొని పడిపోయింది. ఆ పాప పోతా చిన్నపిల్ల కదా, పడిపోతే ఆ పండ్లు ఎగిరి బురదగుంట్లో పడిపోయినాయి. అయ్యో, నాకు యేసయ్య పండ్లు ఇచ్చాడు, నాకు మళ్ళీ ఆయన పండ్లు ఇస్తాడో ఈడో అని ఏడ్చుకుంటా ఎట్టని సరే మళ్ళీ నేను యేసు దగ్గర పండ్లు తెచ్చుకుంటాను అనుకుందంట. మళ్ళీ వచ్చిన దేశం కాడికి వచ్చిందంట. వచ్చేలేకే ఎట్లా తెలుసా, పెద్ద క్యూ అంట. అయినా కానీ ఆ క్యూలో నిలబడ్డదంట. నిలబడి బాగా గుర్తుపెట్టుకో. అర్థమే తెలుసా, నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో అది సంపాదించుకోవాలంటే నువ్వు ఓర్పు వహించాలి, విసుగుపడకూడదు. ఓర్పు వహించాలి, విసుగుపడకూడదు. ఓపికతో ముందుకు సాగాలి. నువ్వు నీకు దేవుడు పోగొట్టుకుంది ఇవ్వాలంటే, నీకు అది దొరకాలంటే, నీకు చిక్కాలంటే, నీ చేతికి రావాలంటే నువ్వు ఓపిక వహించాలి. లైన్లో నిలబడాలి నువ్వంతే. ఆ లైన్లో నిలబడితే చాలామంది జనం అంట, అయ్యో ఇంతమంది జనమా అని. అయినాగా నా పాప ఓపికతో ఉండి 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 ముందుకు పోతా ఉందంట. ముందుకు పోతా ఉంటే అందరు తీస్తున్నారు. పాప వంతు వచ్చింది. పాప దగ్గర పోయిన తర్వాత యేసు అన్నాడంట, నీ అరటి పండ్లు పోగొట్టుకున్నావు కదా అని అన్నాడంట. నీకట్ట తెలుసయ్యా, ఆ అరటి పండ్లు పోయేదానికి చేసింది నేనేనన్నాడంట. అరటి పండ్లు నువ్వు పోగొట్టుకున్నట్టు చేసింది నేనే. ఇదిగో ఆ అరటి పండ్లు ఉంటే నీకు ఈ జీవితం రాదని గంపలు ఇచ్చాడంట. గంపని అరటి పండ్లు ఇచ్చాడంట. 2 అరటి పండ్లు పోగొట్టుకుంది. ఎన్ని ఇచ్చాడానికి? గంప నిండా. ఆ గంప కలిగి జీవితం దేవుడికి ఇవ్వబోతున్నాడు. అంతే. నువ్వు పోగొట్టుకున్నావా? నేను పోగొట్టుకున్నాను. నేను ఒకది అనుకున్నాను, అది రాలేదు, చేజిక్కలేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా? పరిశుద్ధత పోగొట్టుకున్నావా? మరలా దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజున యేసయ్య చెప్పే మాట, నువ్వు ప్రేమించు, పగబెట్టుకోవద్దు, కీడు చేయబాకు, ద్వేషించబాకు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఈ రోజుల్లో భర్త అంటే భార్యకి పగ్గా ఉంది, భార్య అంటే భర్తకి పగ. ఈ రోజుల్లో భార్యలు మామూలుగా కూరగాయల కోసం కోసేస్తున్నారు భర్తలను. ఇప్పుడు అప్పట్లో భర్తలు చంపేసేవాళ్ళు, ఇప్పుడు భార్యలు కూరగాయల కోసం కోసేస్తున్నారు. ఇప్పుడు ఊరినే
ఫోన్ కానీ ఆన్ చేస్తే ప్రియుడితో కలిసి భర్తని వేసేసింది. మన పోతా మొత్తం ఇచ్చేసి చంపేసింది. వాడు చంపేసి కింద ఇప్పుడు డ్రైనేజ్ ఇంట్లో చేసేసి మొజాక్ వేసేస్తుంది, దాని మొజాక్ వేసేస్తున్నారంట. చూడండి, అంటే ఆ పగ, భర్తకి పగ. బాగానే ఉంటాడు, ఈ అమ్మిని ఎప్పుడు అడ్డు తొలుచుకోవాలనుకుంటాడు. ఆమె బాగానే ఉంటుంది, ఈయన ఎప్పుడు అక్కడ ఆమె అనుకుంటుంది. చూడండి, ఇంట్లోనే పగ. అత్త కోడలు అత్త, ఇంట్లోనే పగ ఉంది ఈ రోజుల్లో. ఇంట్లోనే పగ. ఆ పగలు పెట్టుకోవద్దు. నిన్ను ఎవరైతే నీ మీద పగ పెట్టుకోమన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అంతే, నేను చేయాల్సింది అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం రేపు చనిపోయిన తర్వాత మనందరూ ఆడ కలుసుకోవాలి. ఆ బెంచ్ల మీద కూర్చోవద్దా? పండ్లు తినొద్దా లేదా? పండ్లు తినొద్దా? దావీదుని చూడొద్దా? అబ్రాహాము ఇస్సాకు యాకోబుని చూడొద్దా? అందరం చూస్తాం. మన వాళ్ళు అందరం గమనిస్తాం. కనుక బాగా గుర్తుపెట్టుకొని ఈ రోజున మన జీవితాలను యేసు దగ్గరికి తీసుకొద్దాం. పగ వదిలేద్దాం, ద్వేషం వదిలేద్దాం, కీడు వదిలేద్దాం. మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకుందాం.